యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. చౌటుప్పల్ మండల కేంద్రంలో కొంతమంది గత కొన్ని రోజుల నుంచి కూడా దొంగ నోట్లు చెలామణి చేస్తున్నారని కూడా పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. చౌటుప్పల్ సంతలో కొంతమంది 500, 100 రూపాయలు నకిలీవి అంటగడుతున్నారని కూడా వ్యాపారులు ఏసీపీని కూడా సంప్రదించడం జరిగింది. అయితే పోలీసులు చెప్తున్నారు, ఎవరిపైన అనుమానం ఉన్నా, ఎవరైనా 1కి 2, 3 సార్లు ఈ విధంగా వారి దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా 100కు సమాచారం అందించడం కానీ పోలీసుల దృష్టికి తీసుకురావాలని కూడా చౌటుప్పల్ పోలీసులు కోరుతున్నారు. అయితే గత కొంతకాలంగా జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతుంది. వీటిపై దృష్టి కూడా సారించామని కూడా పోలీసులు చెప్తున్నారు. పక్కాగా 500 అచ్చు గుద్దినట్టు కూడా దాన్ని గుర్తించలేనటువంటి రీతిలో కూడా దొంగ నోట్లు ఉండడం కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. వ్యాపారులు దాన్ని గుర్తించి పోలీసులకు చూపించడం జరిగింది. పోలీసులు వాటిపై దృష్టి పెట్టి వాటిపై నిఘా వేసినట్లు కూడా, దొంగ నోట్ల చెలామణిపై నిఘా వేసినట్లు కూడా చౌటుప్పల్ ఏసీపీ చెబుతున్నారు. చౌటుప్పల్లో మరి నారాయణపూర్లో 2 500 నోట్లు ఫేక్ కరెన్సీ ఇద్దరి దగ్గరికి వచ్చినట్లు దృష్టిలోకి వచ్చింది. ఒక అతను వైన్ షాప్ దగ్గరికి పోతే అతను వైన్ షాప్ అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకోటి సంతలో కూడా 500 నోటు ఫేక్ కరెన్సీ ఒక అతను దృష్టిలోకి వచ్చి మా దృష్టికి తేవడం జరిగింది. ఎవరైనా ఫేక్ కరెన్సీ ఈ చెలామణి చేసినా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండి చెలామణి చేయడానికి ప్రయత్నం చేసిన చట్టపరంగా చాలా నేరము. ఇది నాన్ బెయిలబుల్ సెక్షను. కాబట్టి ఎవరి దగ్గరనన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేక చెలామణి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ 100 కాల్కు డయల్ చేసి, లేకపోతే మన లోకల్ పోలీసులకన్నా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పబ్లిక్ కు మనవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.